రైళ్లలో దొంగతనాలు పెరుగుతున్నాయి, బీ కేర్ఫుల్. మొన్న షాయినగర్ షిరిడి కాకినాడ ఎక్స్ప్రెస్లో దొంగతనం జరిగింది. చివరికి బాధితులు వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిన దుస్థితి. సీన్ కట్ చేస్తే అత్యంత ఫేమస్ అయిన ట్రైను, భద్రత ఉంటుంది అని అందరూ నమ్మే ట్రైను గోదావరి ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వస్తున్న ట్రైన్లో సెకండ్ ఏసీ కోచ్లో 11 తులాల చైన్ని ఒక దుండగుడు దొంగిలించాడు, తస్కరించాడు. ఈ వీడియో చేయడానికి కొన్ని గంటల ముందు నిన్న అర్ధరాత్రి తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తున్న రాయలసీమ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో గుత్తి అంటే గుంతకల్లుకి సమీపంలో 10 కోచుల్లో దొంగలు పడి విపరీతంగా దొంగతనం చేశారు. అసలు రైళ్లలో భద్రత ఉందా? ఇదేమైనా అడిగితే ప్రజలు మీకు కూడా జాగ్రత్తలు ఉండాలి కదా. మా జాగ్రత్తలు మాకుంటాయి, మనం మన జాగ్రత్తల్లో ఉండాలి, అది కరెక్టే. కానీ మనకి ట్రైన్ లాంటి ఒక మూవింగ్ వెహికల్లో, అందులోనూ ఒక నిశాచార ప్రాంతాల్లో ట్రైన్ వెళ్తుంటుంది. ఇప్పుడు రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత హడావుడి ఉంటుంది, ఆగొచ్చు దిగొచ్చు. బట్ ట్రైన్స్ అనేవి కొంత ఎక్కువ అలికిడి లేని ప్రాంతాల్లో రైలు ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఏం చైన్ లాగినా, ఏ సిగ్నల్ కొట్టేసి అటు డ్రైవర్ని, అసిస్టెంట్ డ్రైవర్ని కొంత మిస్కమ్యూనికేట్ చేసినా ఆటోమేటిక్గా దొంగలకి చాలా ఈజీ అయిపోతుంది. దొంగతనాలు పెరుగుతున్నాయి. అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు అపరిచిత వ్యక్తులు వస్తున్నారు అనేది చూడాలి. అలాగే టికెట్ కలెక్టర్సు, పోలీసులు, ఆర్పిఎఫ్ సిబ్బంది టికెట్ లేకుండా ఎవరైనా ప్రయాణం చేస్తున్నారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కానీ అది జరగడం లేదు, నేను గమనిస్తున్నాను. దయచేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరి మీద డౌట్ వస్తే వెంటనే టీటీ కానీ పోలీసులు కానీ ఇన్ఫార్మ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్.